హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మనం ట్రేడింగ్ ఒక ఫుల్ ట్యూటోరియల్ అయితే చూద్దాం. ఇది వచ్చేసి మన ట్రేడింగ్ యాప్ అనమాట. ఇది మన ప్లే స్టోర్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. ఫ్రీ సోర్స్ ఇది చార్ట్స్ అయితే మనం దీంట్లో చూస్తాం. అండ్ అట్లాగే ఇది మనకి ఫ్రీ సోర్స్ కాబట్టి చాలా యూస్ఫుల్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని ఓపెన్ చేద్దాం. మనం యాప్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. మనకి చాలా చాలా అయితే ఉంటాయి కదా, ఇక్కడ ఆప్షన్స్ అనేవి చాలా ఉంటాయి. ఎట్లా యూస్ చేయాలో కూడా చెప్తాను. ఇది వచ్చేసి వాచ్ లిస్ట్ అనమాట. ఈ ఫోల్డర్ వచ్చేసి వాచ్ లిస్ట్ అండ్ అట్లాగే చార్ట్స్ అనమాట. మనం చార్ట్స్ అనేది ఇక్కడ చూస్తాం. మెయిన్ ఇక్కడే ఉంటాం మనం 90%. అట్లాగే వచ్చేసి ఎక్స్ప్లోర్ అనమాట. మనం ఇక్కడ ఎక్స్ప్లోర్ అయితే చేయొచ్చు గైస్. అంటే సపోజ్ ఏమైనా కాయిన్ సెర్చ్ చేయాలన్నా అండ్ అట్లాగే ఏమైనా స్టాక్ సెర్చ్ చేయాలన్నా ఇక్కడైతే సెర్చ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఇట్లా ఉంటుంది గైస్. ఇది వచ్చేసి ఎక్స్ప్లోర్ అనమాట. అండ్ అట్లాగే వచ్చేసి కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీలో ట్రేడర్స్ అనేవాళ్ళు వాళ్ళ చార్ట్ అనాలిసిస్ అనేది దీంట్లో అయితే పోస్ట్ చేసుకోవచ్చు గైస్. ఇక్కడ ఈ యొక్క యూజర్ అనేవాడు తన చార్ట్ అయితే పెట్టాడు, చూసారా? ఈ యొక్క యూజరు మనకి చార్ట్ అయితే పెట్టాడు. ఇక్కడ నుంచి చార్ట్ అనేది ఇట్లా అప్ అయితే వెళ్తుందని అయితే ఇక్కడైతే చెప్పాడు గైస్. ఇది వచ్చేసి మనకి ఇట్లా అనాలిసిస్ చాలామంది పెడతారు. అని అట్లా ఇక్కడ చూసారా, ఇవన్నీ మనం చార్ట్ అనాలిసిస్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనం పోస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది మెనూ గైస్, పెద్ద ఏది యూజ్ ఏం లేదు. మనం చార్ట్స్కి అయితే వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చార్ట్స్కి వెళ్తే ఇక్కడ మనకి ఫుల్ స్క్రీన్ అయితే పెట్టుకోవాలి. సో నేనైతే ఫుల్ స్క్రీన్ అయితే పెట్టాను. ఇక్కడ మనకి మనం మెయిన్గా యూస్ చేసే టూల్స్ అయితే ఇవే గైస్. మనం మెయిన్గా ఈ టూల్స్ అయితే యూస్ చేస్తాం. 90% ఇవే యూస్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి టైం ఫ్రేమ్ అనమాట. ఈ టైం ఫ్రేమ్ కూడా చెప్తాను ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చార్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది గైస్. చాలామందికి బ్లాక్ కలర్లో ఉంటుంది. నేను వైట్ అయితే నేను పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ అయితే వైట్ ఉంది. సో అండ్ అట్లాగే ఇక్కడ వచ్చేసి నేను ఈ టూల్ గురించి అయితే చెప్తాను. ఇక్కడ మనం 90% అయితే యూస్ చేసే టూల్ ఇదే. ఇక్కడ ఏం చేస్తామంటే ఇట్లా మనకి ట్రెండ్ లైన్స్ ఉంటాయి అండ్ అట్లాగే ప్యాటర్న్స్ ఉంటాయి అండ్ అట్లాగే లాంగ్ పొజిషన్, షార్ట్ పొజిషన్ ఇవి నేను చెప్తాను ఇప్పుడు. అండ్ అట్లాగే బ్రషెస్ అనమాట, మార్కర్స్ అని వీటిలో ఉంటాయి గైస్. జస్ట్ టెక్స్ట్ అనమాట. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రెండ్ లైన్ గురించి అయితే చెప్తాను. ట్రెండ్ లైన్ అనేది మనకి ఒక లైన్ డ్రా చేయాలి గైస్. ఒక లైన్ అనేది నేను డ్రా చేయాలి. అది ఎట్లా డ్రా చేయాలి? సపోజ్ ఇక్కడైతే నేను పెట్టాను. ఇక్కడ నుంచి నేను ఒక లైన్ అయితే డ్రా చేశాను, చూసారా? ఇక్కడ మనకి ఒక లైన్ అయితే డ్రా చేశాను. సో అక్కడైతే నేను కలర్ చేంజ్ చేస్తున్నాను కనపడడానికి, చూసారా గైస్? ఈ ట్రెండ్ లైన్ అయితే ఎట్లా యూజ్ అవుతుంది ఇది ఎగ్జాంపుల్లో చూపించాను. నెక్స్ట్ వచ్చేసి వాటిలో చాలా అయితే ఉంటాయి గైస్. ఇక్కడైతే మనకి ప్యారలల్ ఛానల్ అనమాట. నేను డౌన్ టర్న్ అయితే అవుతుందని అనుకుంటున్నాను. సో ఇక్కడైతే నేను డౌన్ టర్న్ పెట్టాను. డౌన్ టర్న్ ఇక్కడ నుంచి ఇట్లా అవుతుందని పెట్టుకున్నాను. ప్యారలల్ ఛానల్ అనేది ఎట్లయితే ఉపయోగపడుతుంది అది నేను ఫ్యూచర్లో చెప్తాను ఎట్లా వాడాలి కూడా. ఇది వచ్చి హారిజాంటల్ లైన్ అండ్ అట్లాగే ఇది వచ్చేసి వర్టికల్ లైన్ అనమాట. ఈ టూల్స్ అయితే ఎట్లా ఉంటాయి గైస్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఫిబొనాచి. ఈ ఫిబొనాచి అనేది నేను ఎట్లా యూస్ చేయాలో కూడా చెప్తాను గైస్. వచ్చేసి దీని మీద ఒక వీడియో అయితే చేస్తాను. ఇదైతే ఫిబొనాచి టూల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవన్నీ ఫిబొనాచి టూల్సే. నెక్స్ట్ వచ్చేసి ప్యాటర్న్స్ అనమాట. మన ప్యాటర్న్స్ అయితే పెట్టుకోవచ్చు. మనం సపోజ్ హెడ్ అండ్ షోల్డర్ అయితే డ్రా చేద్దాం. ఎగ్జాంపుల్గా లెఫ్ట్ షోల్డర్, హెడ్ అండ్ రైట్ షోల్డర్ ఎగ్జాంపుల్గా అయితే డ్రా చేస్తున్నాను. ఇక్కడైతే మనకు ఇట్లా అయితే డ్రా చేసుకోవచ్చు అనమాట. అట్లాగే ఇవన్నీ ప్యాటర్న్సే. ఇవి వచ్చేసి మనకి ఫోర్కాస్టింగ్ అనమాట. నేను చెప్పాను కదా, సపోజ్ నేను లాంగ్ పొజిషన్ అయితే తీసుకుంటాను కదా. ఇక్కడ నేను లాంగ్ పొజిషన్ అయితే తీసుకున్నాను. ఎగ్జాంపుల్గా ఈ ఏరియాలో నేను లాంగ్ పొజిషన్ తీసుకుంటే టార్గెట్ ఇక్కడైతే పెట్టుకున్నాను. అండ్ అట్లాగే ఇక్కడైతే స్టాప్ లాస్ అయితే పెట్టాను. సో మనకి ఇట్లయితే ఫైండ్ చేయొచ్చు కదా. నేను ఈ లెవెల్లో ఎంట్రీ పెట్టుకున్నాను కాబట్టి సో మార్కెట్ అయితే ఇక్కడ ఉంది అనేది మనం ఇట్లా చూడగానే తెలుసుద్ది. మనం ఇలా ఇది వెనక పెట్టుకోకపోతే మనకి ఎక్కడ ఎంటర్ అయ్యామో ఎక్కడ ఎగ్జిట్ అనేది తెలియదు కదా. సో ఇది పెట్టుకోవడం వల్ల యూజ్ ఇదే. ఇది వచ్చేసి మనకి లాంగ్ ఉంటుంది, షార్ట్ కూడా ఉంటుంది. ఇది వచ్చి షార్ట్ అనమాట. సో అంతే గ్యాస్, ఇవైతే ఇవి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి ప్రైస్ రేంజ్ అనమాట. ఇక్కడ నుంచి ప్రైస్ ఎంత మూవ్ అయిందని మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ నుంచి ప్రైస్ ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చి వీటిలో ఇవి ఉంటాయి. అండ్ అట్లాగే జియోమెట్రిక్ షేప్స్ అనమాట. వీటిలో అయితే మనం చాలా యూస్ఫుల్ అవుతాయి. వచ్చి బ్రష్ అనమాట. మనం డ్రా చేసుకోవాలనుకుంటే ఇట్లా డ్రా చేసుకోవచ్చు. ఇట్లా డ్రా చేసుకోవచ్చు. ఇది చాలా యూస్ఫుల్ అవుతాయి. కానీ రేర్గా వాడతాం గైస్. బ్రష్ అనేది రేర్గా వాడతాం, బట్ కానీ యూజ్ఫుల్లే. నెక్స్ట్ వచ్చేసి మనం ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇదైతే మనం చాలాసార్లు వాడతాం. ఇది వచ్చేసి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ అనేది ఎట్లా గీయాలని నేను చెప్తాను మన ఫర్దర్ వీడియో అది. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే ఇట్లా గీస్తాం గైస్. ఇది వచ్చేసి నేను సపోర్ట్ జోన్ గీస్తున్నాను. సో ఇట్లయితే ఇక్కడైతే మన సపోర్ట్ జోన్ అయితే ఇక్కడైతే నేను మార్క్ చేశాను.
సో, రెక్టాంగిల్ అనేది మనకి ఈ విధంగా అయితే ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి యారో మార్కర్ అనమాట. ఇది వచ్చేసి మనకి యారో అనమాట. ఇక్కడైతే మనం డౌన్ అవుతుంది అన్నట్లాగా అప్ అవుతుందనేది ఇక్కడైతే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ట్రయాంగిల్స్ అనమాట. మనం ట్రయాంగిల్ కూడా పెట్టుకోవచ్చు గైస్. అండ్ అట్లాగే మనం కర్వ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేను ఒక ట్రయాంగిలే చూపిస్తాను. వచ్చేసి నేను ఒక ట్రయాంగిల్ అనమాట. మనం చాలా అయితే గీసుకోవచ్చు గైస్. ఇది వచ్చి నేను ఓన్లీ ఎగ్జాంపులే చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి ఆర్క్ అనమాట. సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను దీంతో మీకు. ఇక్కడ నేను పెట్టాను చూసారా? సో, ఇక్కడైతే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. అండ్ అట్లాగే వచ్చేసి హైలైటర్ అనమాట. అండ్ అట్లాగే ఇది వచ్చేసి సర్కిల్. ట్రయాంగిల్ ఏ విధంగా ఉందో అట్లాగే సర్కిల్ అనమాట ఇది. సో, ఇది వచ్చేసి మనకి టెక్స్ట్ అనమాట. టెక్స్ట్ అయన్నీ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇవన్నీ మీకు తెలుసు. టెక్స్ట్ అనేది ఇట్లయితే పెట్టుకోవచ్చు గైస్. ఇది వచ్చేసి ట్యాగ్స్ అనమాట. ఏం లేదు. ఇది వచ్చేసి నేను ప్రైస్ ట్యాగ్, ఇది అట్లాగే నోట్ ట్యాగ్. ఇది వచ్చేసి విజువల్స్ అనమాట. ఈ విజువల్ ట్యాగ్స్‌లో మనకు ఓన్లీ ఎమోజిస్ ఇవైతే ఉంటాయి. స్టిక్కర్స్ అయితే ఉంటాయి. మనకి యూజ్ లేదు. సో, మనం మెయిన్‌గా వాడేదైతే ఇవైతే వాడతాం గైస్. మెయిన్‌గా అయితే జియోమెట్రిక్ అండ్ ఫోర్కాస్టింగ్ అండ్ అట్లాగే ప్యాటర్న్స్, ట్రెండ్ లైన్స్ అయితే వాడతాం గైస్ మనం. మాక్సిమం ఇవే వాడతాం. ఇవి వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఏ విధంగా వాడాలో కూడా చెప్తాను. ఇది వచ్చేసి టైమ్ ఫ్రేమ్స్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ టైమ్ ఫ్రేమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. దీంట్లో మనకి చార్ట్ అనేది ఏ టైంలో పెట్టుకోవాలనేది ఇక్కడైతే ఉంటుంది. వీటి గురించి నాకు సెపరేట్ ఎగ్జాంపుల్ ఒక వీడియో అయితే చేస్తాను. మీకు చాలా క్లియర్‌గా అయితే చెప్తాను గైస్. ఎలా పెట్టాలనేది, ఎక్కడ ట్రేడ్ చేయాలనేది. ఇది వచ్చేసి మినిట్స్, ఇది హవర్స్, ఇది డేస్, ఇది రేంజెస్ అనమాట. ఇది నేను ఎట్లా యూజ్ చేయాలో కూడా చాలా క్లియర్‌గా అయితే చెప్తాను. అండ్ అట్లాగే ఇదైతే చార్ట్ గైస్. ఈ చార్ట్ థీమ్ ఎట్లా పెట్టుకోవాలో కూడా నేనైతే చెప్తాను. ఇది వచ్చేసి మనకి మన చార్ట్ సపోజ్ ఏదన్నా చార్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి. మనం స్క్రీన్ షాట్ తీయకుండా ఇక్కడ మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా సేవ్ చేసుకుంటే నాకు గ్యాలరీకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే మనం స్క్రీన్ షాట్ తీసే బదులు ఇట్లా సేవ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకి ఇండికేటర్స్ అనమాట. ఈ ఇండికేటర్స్ కూడా నేను చెప్తాను. మన ఇండికేటర్స్ ఎట్లా వాడాలి, అన్ని ఇండికేటర్స్ అయితే వాడకూడదు. సో, ఇండికేటర్స్ ఎట్లా వాడాలో కూడా నేను చెప్తాను. అండ్ అట్లాగే ఇక్కడ వచ్చేసి మనకి బ్రోకర్స్ అనమాట. మనం డైరెక్ట్‌గా ఇక్కడే బ్రోకర్ పెట్టుకొని మనం ఎక్కడి నుంచే ట్రేడింగ్ అనేది చేయొచ్చు అనమాట. అది నేను తర్వాత కూడా చెప్తాను గైస్. ఇది వచ్చేసి కంపేర్ అనమాట. ఒక చార్ట్‌తో ఇంకో చార్ట్ అనేది కంపేర్ చేసుకోవచ్చు. ఇది అలర్ట్ అనమాట. అలర్ట్ కూడా మనకు చాలా యూజ్ అవుతుంది. బట్ కానీ మనకి ఫస్ట్‌లో అంత యూజ్ అయితే ఏమి ఉండదు. తర్వాత ఇది యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి నేను సపోజ్ ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. 4324 అయితే ఉంది కదా ప్రైస్ అనేది. నేను 4325 అయితే పెడతాను గైస్ ఇక్కడ. అంటే సపోజ్ ఇక్కడ నాకు చార్ట్ ఈ లెవెల్ దగ్గర ఉంది కదా! ప్రైస్ అనేది ఇక్కడ ఉంది కదా! ఈ లెవెల్ నాకు క్రాస్ అయితే నేను పెట్టిన క్రియేట్ అలర్ట్ నుంచి ఈ లైన్ క్రాస్ అయితే నాకు నోటిఫికేషన్ అయితే వచ్చిద్ది. సో, నాకు మార్కెట్ ఎక్కడి నుంచి వెళ్తుందని అర్థమవుద్ది కాబట్టి నేను ఎంటర్ అయితే తీసుకోగలను ఆర్ చెక్ చేసుకోగలను. సో, అలర్ట్ అనేది ఈ విధంగా ఉపయోగపడుతుంది గైస్. ఇది ఫస్ట్ అయితే అంత యూజ్ ఏమి ఉండదు. నేను తర్వాత చెప్తాను. జస్ట్ క్యాండిల్స్ అనమాట. మనం 90% క్యాండిల్సే వాడతాం. ఇవన్నీ లైన్స్ అనమాట. ఇలా లైన్స్ పెట్టుకోవచ్చు. అండ్ అట్లాగే ఏరియా. ఇది వచ్చేసి వాల్యూమ్ అనమాట. ఆర్ కాలమ్స్. ఇట్లా కూడా ట్రేడింగ్ చేస్తారు. కానీ 90% అయితే మనం క్యాండిల్స్‌లోనే చేయాలి. క్యాండిల్సే బెస్ట్ గైస్. నెక్స్ట్ వచ్చేసి మనకి పెద్ద యూజ్ లేదు. రిప్లై బటన్స్ ఇయన్నీ. ఇది వచ్చేసి అండు. ఇది మీకు తెలుసు. అండ్ అట్లాగే ఇది వచ్చేసి మీకు ఫుల్ స్క్రీన్ నుండి మినిమైజ్ చేసుకోవచ్చు. సో, ఇంతే గైస్. చాట్ అనేది ఈ విధంగా ఉంటుంది. అండ్ అట్లాగే మీకు డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి గైస్. నేనైతే రిప్లై ఇస్తాను. సో, మన ఫర్దర్ వీడియోస్ అయితే ఇవన్నీ వస్తాయి గైస్. మీరు మిస్ అయితే అవ్వకండి. సైనింగ్ ఆఫ్.